గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవతం నుండి కొంత భాగం పారాయణం చెప్పుకుందాం. నేటి వరకు 12 స్కందాలు గల ఈ భాగవతంలో మనం ఏడు స్కందాలు పూర్తి చేసి 8వ స్కందాన్ని 53 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 54వ భాగం చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేస్తున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మగాం కరుణార్క ప్రభంశాంతం ఆంజనేయ నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనుజనాదతి విక్రమ మహిమ కొలది ఎరిగి తర్కింపలెక్కింపనెబడోపు కుంభినీరేణు కణములు గురుతు పెట్టు వాడు నేరడు తక్కిన వారి వశమే. శుకుడు పరీక్షతో అంటున్నాడు అన్నమాట ఈ మాటలు. త్రివిక్రముడి యొక్క అంటే ఆ వామనుడి యొక్క మహిమలు ఎవ్వడు లెక్కించగలడయ్యా పరీక్షన్ మహారాజా. ఇసుక రేణువులనైనా లెక్కించవచ్చు, కానీ ఆయన యొక్క మహిమల్ని లెక్కింపతరమా ఎవరికన్నా? అద్భుతవర్తనుడగు హరి సద్భావితమైన విమల చరితము వినువాడు ఉద్భట విక్రముడై తుది ఉద్భాసిత లీల పొందు ఉత్తమ గతులను. ఆ అద్భుతవర్తనుడైన హరి యొక్క విమల చరితం వినువాడు ఎవరైతే ఉన్నాడో వాడు మంచి విక్రమం పొందుతాడు, ఉత్తమ గతుల్ని కూడా పొందుతాడు. ఉత్తమ గతులు అంటే ఏమిటి ఉత్తమ గతి? ఉత్తమ గతి అన్నిటికైనా ఉత్తమ గతి మానవుడికి మోక్షమే. కాబట్టి ఆ మహానుభుడి యొక్క చరిత్ర అదే కదా. మరి ఈ పురాణాల యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే అవి వింటూ ఉంటే మన మనసు మోక్షం వైపు మళ్ళుతుందన్నమాట, ఈ సంసారిక బాధల నుండి. ఉత్తమ గతి అంటే అదే కదా. అది మానవ జన్మ నుంచే సాధ్యం. దేవతగా జన్మించినా మళ్ళీ పుట్టాల్సిందే మానవుడిగా. మోక్షానికి టికెట్ కావాలంటే మానవ జన్మే. తగిన మానుష ప్రయితృక దైవ కర్మ వేళలందు త్రివిక్రమ విక్రమంబులెక్కడెక్కడ కీర్తింతురెవరేని పొందుదురు నిత్య సౌఖ్యంబు భూవరేంద్ర. మననే రామాయణంలో చదువుకున్నాం. పితృకర్మలు చేసేటప్పుడు రామాయణం చదవాలని, అంతకుముందే చదువుకున్నాం భారతం చదవాలని. ఈ భాగవతంలో కూడా చెప్పారు అది. దైవకర్మలు పితృకర్మలు చేసే వేళలో ఈ త్రివిక్రమ చరిత్ర ఏదైతే ఉందో వామన చరిత్ర ఇది చదువుకోవాలి అని ఇట్లు సుకుండు రాజునకు వామనావతార చరితంబు చెప్పే అని సూతుండు ముళ్ళతో చెప్పిన విని వారలతనికి ఇట్లైనవి. పురాణాలన్నీ ఇలానే ఉంటాయి. సూతుడు సౌనకాది ముళ్ళకు చెప్తాడు. ఏ విషయం చెప్తాడు? ఇప్పుడు ఏ విషయం చెప్తున్నాడు? శుకుడు పరీక్షన్ మహారాజుకి చెప్పిన భాగవతాన్ని చెప్తున్నారనమాట. అదే అది మధ్యలో అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. ఇక కొత్త అధ్యాయం, కొత్త కథ ప్రారంభమవుతుంది. విమలాత్మ వినమాకు వేడుకయ్యను. ఎవరంటున్నారు? సౌనకాది మహాములు. విమలాత్మ వినమాకు వేడుకయ్యను మున్ను హరి మత్స్యమైన వృత్తాంతమెల్లా. హరి చేపగా మారిన వృత్తాంతం వినాలని కోరికగా ఉందయ్యా మాకు. కర్మబద్ధుని బంధితనుడీశ్వరుండు లోక నిందితం బైతమో నిలయమైన మీన రూపము నేల మేలని ధరించి ఎక్కడ వర్తించి ఏమి చేసే ఆద్యమై వలయ అవతారమునకు ఎయ్యది కారణంపు కార్యాంశమెట్లు. ఆది అవతారం అంటారు దాన్ని. చాలా నిందనీయమైన రూపం, చేప రూపం. అటువంటి రూపాన్ని ఎందుకు ధరించాడయ్యా ఆయన?
నీవు తగుదు మాకు నిఖిలంబు నిరిగింప తెలియ చెప్పవలయు దేవదేవు చరిత మహిళ లోక సౌభాగ్యకరణంబు కాది విస్తరింపు క్రమము తోడా అని ఆ చరిత్ర అంతా మాకు చెప్పడానికి నువ్వే తగిన వాడివి చెప్పు అని మునిజరంబులు సూతును అడిగినా అతన్ని ఇట్లనియే మీరు అలా అడిగిన ఈ అర్థంబు పరీక్ష నరేంద్రుడు అడిగిన భగవంతుడకు బాదరాయణి ఇట్లనియే. ఇదే ప్రశ్న ఇదివరకు పరీక్షిత్ అడిగాడు. బాదరాయణి అంటే వ్యాసుడి యొక్క కుమారుడు అని ఆయన అడిగాడు. ఆయన ఇలా చెప్పాడు: విభుడీశ్వరుడు వేద విప్రగోసుర సాధు ధర్మార్థముల కావతను దాల్చి గాలి చందంబున ఘన రూపముల యందు తను రూపముల యందు తగిలియుండు ఎక్కువ తక్కువనన్నడు నొందక నిర్గుణత్వమున నెరయు గనుడు గురుతై కొరతయు గుణసంగతి వహించుమను చేసే చోద్యమే మచ్చమగుడా. విభుడైన ఆ పరమేశ్వరుడు ఎవరు? విష్ణుమూర్తి. వేద విప్ర గో సుర సాధు ధర్మార్థముల కావా వాళ్ళ యొక్క ధర్మార్థుల్ని కాల్చడం కోసం, రక్షించడం కోసం తనువు దాలుస్తాడు, అంటే శరీరం ధరిస్తాడు. ఆ సంగతి తెలుసు కదా. ఘన రూపాల్లో ధరిస్తాడు, తను రూపాల్లో కూడా ధరిస్తాడు. ఆయనకి ఎక్కువ తక్కువ ఏం లేదు. మత్స్యం అంటే చాలా నీచమైనది కదా జంతువు అని అంటున్నాడు అనమాట. ఎందుకు మత్స్యావతారం అవుతుంటే ఆయనకి నీచము ఉత్సవం అనేది లేదు. ఆయన విప్ర గోసుర సాధు ధర్మార్థములను కావటం కోసం, వాళ్ళ యొక్క ధర్మాన్ని అర్థాన్ని నిలబెట్ట కోసం ఇలా అనేక రకాల అవతారాలు దాలుస్తాడు. కాబట్టి మత్స్యం చేప అవడం పెద్ద చోద్యమాది. వినుము పోయిన కల్పాంత వేళ తొల్లి ద్రవిడ దేశపు రాజు సత్యవ్రతుండు నీరు ద్రావుచు హరిగూర్చి నిష్టతోడా తపము కావించే ఒక ఏటి తటమందు. పూర్వం ఒక కల్పాంతం సమయంలో ద్రవిడ దేశపు రాజు అయిన సత్యవ్రతుడు నీరు తాగుతూ నిష్ఠతోట తపస్సు చేశాడు. అంటే కేవలం నీరు మాత్రమే తాగుతూ. మరియు ఒకనాడు ఆ మేదినీ కాంతులు కృతమాలికేను నేటి పొంత హరి సమర్పణముగా జలతర్పణములు చేయుచున్న సమయమున, దాని పేరు కృతమాలిక అనే ఏరు, అంటే జలపాతం అన్నమాట. ఆ ఏరులో హరికి సమర్పణంగా జలతర్పణాలు చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ రాజు దోసిట ఒక మీను వట్టి ఒక చేప ఆ దోసిల్లోకి వచ్చిందిగా. కవిలి వచ్చిన ఉలికిపడి మరలం తరంగిణీ జలంబునందు శకుల శాపకంబు విడిబడి నీటిలో నుండి జలపోతంబు భూతలేశ్వరునికి ఇట్లనియే. నీటిలో విడిచేసేట వెంటనే అదన్నదిట రాజుతోటి. పట్టు వచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి దుషంబులి ఏటకొండొక మీను పిల్లలని ఎరి వధింప అచ్చోట నుడక నీదు దోసిలి సొచ్చి వచ్చిన నన్ను నట్టేట త్రోవగా పాడియే కృప ఇంత లేకదయానిది. ఏమిటయ్యా రాజా, క్రూర జంతువులు నన్ను తింటారని నీ చేతిలోకి వచ్చా నేను, నువ్వు రక్షిస్తావని. ఇదేంటి చోద్యము? ఆ రాజు మళ్ళీ నన్ను క్రూర జంతువులకు అప్పచెప్తున్నాడు. వలలు దారునింక వచ్చి జాలరి వేట కారు నేరు గెలిచి కారబెట్టి మిడిచిపోవనీక మెడబట్టుకుని ఎదరు. అప్పుడు ఎందుకు చూస్తున్నా అనగా చరిత్ర. చేపలు పట్టేవాళ్ళు వస్తారు, నా గొంతు పట్టుకుంటారు. అప్పుడు ఎక్కడ చూచాలి నేను? ఇప్పుడంటే నువ్వు వచ్చావు కాబట్టి ఈ చేతిలోకి వచ్చాను. భక్షించునుండే జుషములు శిక్షింతురు దూర్తులుండే చెడకుండా నన్ను రక్షంపు దీనవత్సల ప్రక్షీణులు కాచుకుంటే భాగ్యము కలిది అని విని కరుణాకరుండగు ఆ విభుండు మెల్లన శకుల డింబకమ్మును కమండల జలంబునం పెట్టి తన నెలవుకు కొనిపోయే. అది ఒక రాత్రమున కుండ నిండి తనకు నుండ నిమ్మ చాలగా రాజేంజునికి ఇట్లని. సరే, తన యొక్క కమండలంలో తీసుకున్నట్ట చేపని ఇంటికి వెళ్ళి పెట్టాట. ఒక రోజులోనే అది ఆ కమండలం నిండిపోయింది ఆ చిన్న పిల్ల. రేపు మనం మిగతా కథని కొనసాగిద్దాం 55వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి ఇదిగో సద్గురు.